పురాణం వారి పరాభవ నామ సంవత్సర ఫలితాలు. ఈ ధనుసు రాశి వారికి 2 ఆదాయము 8 ఖర్చుగా కనపడుతుందండి. వీళ్ళు ఖచ్చితంగా గృహం యోగం ఉన్నది, వాహన యోగం ఉన్నది. గృహం కానీ వాహనం కానీ ఈ సంవత్సరం తప్పనిసరిగా కొంటారు. అనుకున్న పనులు నివర్తించుకుంటారు. దానికోసం ఖర్చు ఎక్కువగా కనపడుతూ ఉన్నది. అంతేకాకుండా 1, 6 రాజ్యపూజ్యం 1 అండి, అవమానం 6. అంటే మీరు చేస్తున్న పనులు కొద్దిగా చెడుగా ఉన్నాయి అన్నట్టుగా భావిస్తున్నారు కాబట్టి మిమ్మల్ని ఒక్కరే గౌరవిస్తారు. 6 మిమ్మల్ని మంచి మార్గంలో నడవట్లేదు అని భావిస్తూ ఉంటారు. ఈ విధంగా ఉంటుంది. ఇక గ్రహ భావన చూసినట్టయితే అర్ధాష్టమ శని నడుస్తున్నాడండి. పనుల్లో జాప్యం, ఎప్పుడు అనుకున్న పని 2-3 నెలల తర్వాత అవ్వటం, ప్రయాణాల్లో ఇబ్బందులు కలగటం, వాహన ప్రమాదాలు చిన్నవి చూపించటం, చిన్న వాహన ప్రమాదాలు చూపించడం, శ్రమ చూపించడం, అనుకున్న పని త్వరగా కాకపోవటం, ఏదో డబ్బు ఖర్చు పెడితే తప్పితే కాకపోవటం, ఇట్లాంటివనేవి కొద్దిగా చూపిస్తున్నాయి. అయితే కొద్దిగా గురుబలం అనేది సప్తమంలో నడుస్తున్నాడు కాబట్టి ఇవన్నీ కూడా మీరు ఎదుర్కోగలుగుతారు. ప్రాబ్లం ఏం లేదు, ఎదుర్కొని ముందుకెళ్ళటం జరుగుతూ ఉంటుంది. అయితే ఉద్యోగ స్థానంలో కొద్దిగా మీ మీద ఒత్తిడి, ప్రెజర్ అనేది కొద్దిగా అవ్వటం జరుగుతుంది. అయితే ఉద్యోగ స్థానంలో మిత్రస్థానమే అవ్వటం వల్ల కూడా కొద్దిగా నిదానంగా మంచి జరగటం అనేది మీకు ఇక్కడ సూచిస్తున్నది. నిదానంగా మంచి జరుగుతుందండి. ఆరోగ్య పరిస్థితులను పరిశీలించినట్లయితే కొద్దిగా ఎముకలు, కాళ్ళ నొప్పులు అవి కొద్దిగా చూసుకోవాల్సి వస్తున్నది. తర్వాత మీరు చేసే పనులు కొద్దిగా ఒత్తిడి, ఒంటరితనం కూడా కొద్దిగా, ఎందుకంటే మిమ్మల్ని మీ మీద ఈర్ష్యపడేవాళ్ళు కొద్దిగా ఎక్కువ అవ్వటం అనేది కూడా కొద్దిగా జరుగుతూ ఉంటుంది. ఒంటరితనం కూడా ఇట్లాంటిది కొద్దిగా ఈ విధంగా ఉన్నదండి. ఈ విధంగా పరిస్థితి ఏర్పడుతుంది. అయితే గురువు జూన్ 2 వరకు మీకు మంచి ఫలితాలు ఇస్తాడండి. అనుకున్న పనులు పూర్తి చేయిస్తాడు. ఒక ఇల్లు కొనుక్కోవాలనుకున్నారు, ఇల్లు కంప్లీట్ చేస్తాడు. లేదా విద్యార్థులైతే విద్యలో ప్రమోషన్ కల్పిస్తాడు. ఉద్యోగస్తులకైతే ఉద్యోగంలో ప్రమోషన్ కలిగిస్తాడు. వ్యాపారస్తులైతే వ్యాపారం, ఆరోగ్యం కొద్దిగా దెబ్బతిన్న వాళ్ళకైతే ఆరోగ్యం మంచిగా ఇస్తాడు. ఇవన్నీ కూడా ఎంత కష్టం ఉన్నా కానీ కొద్దిగా దాటిపోవడానికి అవకాశాన్ని ఈ గురువు కల్పిస్తున్నాడు జూన్ 2 వరకు అండి. అయితే జూన్ 2 తర్వాత మటుకి మీకు కొద్దిగా ఖర్చు, ఇబ్బందులు, ఒంటరితనము, లేకపోతే తల్లి యొక్క బాధలు, తల్లితో ఇబ్బందులు, వాహన ప్రమాదాలు అండి. ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి. వాహన యోగా జాగ్రత్తగా నడపాలి, జాగ్రత్త తీసుకెళ్ళాలి. ఈ విధంగా చూసుకోండి. వాహన ప్రమాదం క్లియర్గా చూపిస్తున్నది. అయితే కానీ బయటపడతారు, పెద్ద ప్రాబ్లం లేదు. కానీ వీటిని నివారణ చేసుకోవడానికి గురువారం పూట శివ ప్రార్థన చేసుకోండి. శనగలు దానం ఇచ్చుకోండి. వీలైతే కేజీంబ చొప్పున శనగలు దానం ఇచ్చుకోండి. మీకు ఈ శ్రమ నుండి బయటపడతారు. ప్రతి గురువారం పూట కూడా శివారాధన చేసుకోండి, అభిషేకార్చనం చేసుకోండి. సాయంత్రం పూట 6 దగ్గర నుంచి 7 దాకా చేసుకోండి. మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. మొండితనం ఒకటి కొద్దిగా పెరగడానికి అవకాశం ఉంది. తెలియని నిగూఢమైనటువంటి శాస్త్రము కొద్దిగా ఈ టైంలో మీకు అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇట్లాంటివన్నీ కూడా జూన్ 2 తర్వాత మీకు జరుగుతాయండి. ఏదైనా జూన్ 2 తర్వాత మటుకు మీరు ప్రమాదాల నుండి కొద్దిగా బయటపడటానికి ప్రయత్నం చేసుకోవాలి. జూన్ 2 నుంచి అక్టోబర్ 31 వరకు కొద్దిగా ప్రమాదం సూచన ఉన్నది. అయితే పెద్దల ఆశీర్వాదం వల్ల బయటపడతారు. పెద్దలతో వ్యతిరేకత ఉంటుంది. పెద్దలను ఏదో తిట్టడం వల్ల కానీ, పెద్దలకు దూరంగా ఉండటం వల్ల కానీ, పెద్దలకి ఏదైనా చేయడం వల్ల కానీ, కుటుంబంలో సమస్యల వల్ల కానీ, కొద్దిగా మానసికంగా ఉండటం వల్ల కానీ ప్రయాణాల్లో కొద్దిగా ఇబ్బందులు పడేటటువంటి సూచన కనబడుతుంది. అయితే గురువు యొక్క భక్తి, గురువు యొక్క ఆశీర్వాదం వల్ల మీరు కొద్దిగా బయటపడటం జరుగుతూ ఉంటుంది. వాటి నుండి తప్పించుకోండి. మళ్ళా అక్టోబర్ 31 నుంచి మీకు మంచి లక్షణాలు, మంచి యోగం కలుగుతుంది, మంచి శుభం కలుగుతుంది. కానీ ఎక్కడో తప్పు చేస్తున్నా చిన్న బాధ ఉన్నా కానీ మీకు మంచి శుభం జరుగుతుంది, ధనయోగం కలుగుతుంది. అంతా కూడా జనవరి 25 వరకు బాగా అనుకున్నదన్నీ కూడా ప్రయత్నాలు జరుగుతాయి. గృహం వల్ల యోగం కలుగుతుంది. మీ స్వయంగా వ్యక్తిత్వం పెరిగి మంచి పేరు ప్రతిష్టలు అనేవి కలుగుతాయి. మంచి లక్షణాలు ఉంటాయి. మంచి యోగం అనేది కలిసి వస్తుంది. ఇక అంతేకాకుండా రెస్పెక్టివ్ పెరుగుతుంది, సంతానం వృద్ధి పెరుగుతుంది, భాగ్య వృద్ధి అంతా పెరుగుతూ ఉంటుంది. అయితే మళ్ళా జనవరి 25 నుంచి మటుకు మళ్ళీ ఈ చెడు ఫలితాలు దగ్గరికి వస్తున్నాయి కాబట్టి
వాటికి ఒక్కసారి గురువుకి జపం చేయించుకోండి, ఈశ్వరాధన చేసుకోండి. అప్పటి నుంచి కూడా కొద్దిగా వాహనాల ప్రమాదాలకి జాగ్రత్తగా ఉండాలి. వాహనాల జోలికి వెళ్ళవాకండి, కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. గురువు యొక్క ఆశీర్వాదం తీసుకోండి, అంతా మంచి జరుగుతుంది. డిసెంబర్ 5 వరకు మటుకి మీకు ధనయోగము, ఆకస్మిక లాభాలు ఇవన్నీ కూడా ఉంటాయి. అయితే ఇక్కడ ఈ శనేశ్వరుడు కొద్దిగా ఇబ్బందులు పెడుతున్నా, కొద్దిగా నష్టపెడుతున్నా మటుకి ఈ ఆదాయాలు ఇవన్నీ కూడా సమపాలలో జరుగుతాయి. అయితే మటుకి డిసెంబర్ 5 తర్వాత మటుకి 2లోకి రాహు రావడం వల్ల కుటుంబంలో చికాకులు కనబడుతున్నాయండి. వాక్కు వల్ల చికాకు, కుటుంబం వల్ల చికాకు, మనం చేసే పనుల వల్ల చికాకు, మనం చేసే ధనయోగం నష్టపోవడం కానీ, లేదా కుటుంబంలో చికాకులు కానీ, ధనం ఒక్కసారిగా వృద్ధి అయి మొత్తం ఆ వృద్ధి రావడం వల్ల మనం పూర్తిగా ఖర్చు పెట్టుకోవడం కానీ, మనకు వస్తుంది కదా అనే ఉద్దేశంతో పూర్తిగా ఖర్చు పెట్టుకోవడం కానీ, ఇట్లాంటి సమస్యలు కనపడుతున్నాయండి. అంతేకాకుండా కొద్దిగా పాములతో కానీ, విష జంతువులతో కానీ కొద్దిగా జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి అండి ఈ సంవత్సరం. అందుకని స్కందగిరి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ కానీ, లేకపోతే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఎక్కడైనా ఉన్నా కానీ ఆయన యొక్క దర్శనం చేసుకోవడం, ఆయనకి అభిషేకం చేసుకున్నట్టయితే మీకు వాహన ప్రమాదం, ఆయుష్ ప్రమాదము లేకుండా కొద్దిగా జాగ్రత్తగా ఉంటుందండి. ఇటువంటి చెడు ఫలితాలు లేకుండా మంచి జరగడానికి అవకాశం ఉందండి. కొద్దిగా జాగ్రత్తగా చేసుకోండి.